హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేసే రెసిపీ కాకరకాయ ఫ్రై. ఎంతమందికి ఇష్టం లేదో చెప్పండి, కానీ ఇలా చేసుకొని చూడండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు కాకరకాయ ఫ్రై కావాలంటారు. వద్దన్న పిల్లలు కూడా మమ్మీ కాకరకాయ ఫ్రై చేయవా అంటారు. ఒక్కసారి చేయండి ఇలాగా. ముందు కాకరకాయలు చక్రాలాగా కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక రసం పిండేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా పోపు వేసుకోండి. శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసుకొని తగినంత నూనె వేసుకొని ముందు కొంచెం అలా ఫ్రై చేయండి మూత పెట్టి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక గుప్పుడన్ని పుట్నాలు, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక ఆనియన్స్ కట్ చేసుకోండి. ఇలా వేసుకోండి. మళ్ళీ మూత పెట్టండి. ఇది మిక్సీ పట్టండి. తర్వాత ఒక ఎల్లుల్లిపాయ గడ్డ పెద్దది తీసుకోండి. ఇలా మిక్సీలో వేసేయండి సగం నలిగాక. తర్వాత సాల్టు, తగినంత సాల్టు, పసుపు, కారం, ఈ మూడు ఒకసారి మిక్సింగ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు వేడి రైస్లో పెట్టుకొని తింటే ఎప్పుడు కాకరకాయ ఫ్రై కావాలంటారు. ఒకసారి ట్రై చేయండి. ఎవరికి రాలేని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఒకసారి చూడండి. రోజు అదే కావాలి అనుకుంటారు. ఎప్పుడెప్పుడు